కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్కి వెళ్దాం. ఓకే. అలా ఇల్లు వచ్చేద్దాం అండి. పర్వాలేదు. అక్కడే ఉందామన్నా ఓకే. బికాజ్ నాకు చాలా ఇష్టమైన ఓకే. షో. జబర్దస్త్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది. అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెమ్మక్ చంద్ర స్కిట్ వస్తుంది. సో ఆ స్కిట్లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పిల్లలేమో, నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారో, అంటే ఒక లవర్స్లో ఎలా అనుకున్నారో, మీ ఇద్దరిని ఒక మంచి పెయిర్గా అనుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు? ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు. సీరియల్లో ఏమంటారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. అంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు ఏంటంటే మా నాన్న అనేసుకుంటారు అబ్బా. సో అది నా ఎగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది. సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు. అరే వీళ్ళిద్దరు రియల్గానే ఉంటే బాగుండేది అని అనిపించింది. అంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అవును, చాలా రియలిస్టిక్ గా. ఇప్పుడు చెమ్మక్ చంద్ర గారి స్కిట్లన్నీ మన ఇరుగు పొరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ నైబర్హుడ్ స్ట్రగుల్స్ కానీ అవును జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు. సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది? అదైతే వేరే లెవెల్. ఎందుకంటే మార్నింగ్ మీరు నమ్మరు, నాకు అది ఒక స్కూల్, యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి. బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా 10th క్లాస్ అయిపోయింది, వచ్చాను, మూవీస్ చేశాను అప్పటికే. బట్ 2015 అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి. ఇలాగ అడిగారు చెమ్మక్ చంద్ర గారు, నేను ఒక మూవీ చేశాం. సో ఆ మూవీ ద్వారా మా మదర్ని అడిగారనమాట, ఒకే ఒక్క స్కిట్కి చేయిస్తాను, మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అని చెప్పి. సో మదర్ ఓకే ఒక్కటే కదా అని చెప్పి, రోజు అప్పటిదాకా అమ్మాయిలు లేరు కదా, అవును, సెట్ లో అందరూ లేడీ గెటప్. రైట్. సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేశారు. నేను ఉన్నాను కదా, నువ్వు పంపి, ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు. సో ఏం లేదు, ఒక స్కిట్టే కదా, చెయ్యి నీ పాపని, ఏముంది సరదాగా అని చెప్పి, అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను. శుభలగ్నం స్కిట్. మ్యాడ్ అసలు. అది బాగా పండింది అప్పుడు, చాలా విన్ అయింది. అసలు ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి, రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు. ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది, ఆ యాటిట్యూడ్ కానీ, ఆ కొట్టడం కానీ, ఆ స్కిట్ మొత్తం. సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు మార్నింగ్ 9 to నైట్ 10 వరకు కూడా రిహార్సల్స్ జరుగుతాయి మాకు. సో డేలో 2 ఎపిసోడ్స్ చేస్తాం, ఇప్పటికీ అంతే 2 ఎపిసోడ్స్. సో మార్నింగ్ 9 to 1 ఒక స్కిట్ చేస్తాం. సో మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకున్న 2:30 నుంచి 6 వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్, 6 నుంచి 10 వరకు డాన్స్ ప్రాక్టీస్. అవును, మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు మరి. ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు అబ్బన్ని అలాంటివే మాక్సిమం డూయెట్లు ఎక్కువ చేస్తుండే. ఎక్కువ చిరంజీవి గారి సాంగ్సే చేసాం. అల్లాటప్ప, అది టప్పు టప్పు టపోరి, అది చాలా సాంగ్స్, చాలా ఒక్కటని కాదు, అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిలప్ చేసేసాం మేము. సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. మేనరిజం కూడా ఆయన చేస్తారు, కింద పడి దొల్లడం కూడా చెప్తారు, ఇలా చెయ్యాలమ్మా. ఎందుకంటే అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే చేయాలి. ఇంకొకటి ఏమంటారు, స్కిట్లో ఎలా చెప్పాలి దాన్ని, ఏమంటారు, అవుట్ అవుతారు కదా అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి, మళ్ళీ చంద్ర గారు వస్తారు. సో అలా ఆ అవుట్ ఇన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి, తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది. సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఆయన ఒప్పుకోరనమాట. ఒక్క డైలాగ్ ఉంది, సరే నేను వెళ్ళొస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని, కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు, ఆఫీస్కి వెళ్ళి వస్తాను అనే అనాలి. అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి. ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు, బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా, దాన్ని కిల్ చేయకూడదు అంటారు. నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా, అదే చెప్పాలి నువ్వు అంటారు. ఓకే సార్ అని చెప్పి, స్కూల్ అది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాక్టీస్ వరకు. ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర గారు. సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ నా లెజెండ్ మూవీది అది. ఐ థింక్ 1 lakh వచ్చినట్టుంది. బాగానే ఇచ్చారు.
బోయపాటి గారు బోయపాటి గారు. ఆయన చాలా సినిమాలు చేశారు మీరు. అవును. మాక్సిమం చేశారు ఆయన. ఆ భద్ర అవన్నీ వదిలేస్తే, భద్రా సింహ వదిలేస్తే తర్వాత వచ్చినవన్నీ జయజానకి నాయక గాని అండ్ వినయ విధరామ దాంట్లో చేయలేదు. అది మన జయజానకి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. చాలా చేశారు, అవును. ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసినట్టు. అవును. రకుల్ ప్రీత్ రారండే వేడుక చూడండి అండ్ పండుగ చేసుకో చేసా. సో అది సో చాలా బాగుంది. లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకతలు ఎవరు. అవును, ఎవరికి. సో మీరు బాగా బాధపడ్డ సిచ్యువేషన్ ఇప్పటి వరకు? బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే. బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో, ఎందుకంటే అమ్మమ్మ చాలా, ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా, సడన్గా ఆవిడ చనిపోయారనమాట 2020 కరోనా రాకముందు. సో హార్ట్ అటాక్. పండగ అయింది, సంక్రాంతి పండగ అయిన కనుమ తర్వాత 1 డే గ్యాప్లోనే నేను ఇక్కడ షూట్కి వచ్చేసాను, అదిరింది చేస్తున్న టైంలో. సో నేను వచ్చేసా, అమ్మ అక్కడే ఉన్నారు. సో అక్కడ పొద్దునంతా మాట్లాడిందంట అమ్మమ్మ. ఈవినింగ్ అయ్యేసరికి రామ్మ అని చెప్పి చూడాలనుంది ఒకసారి రా అని అంటే, పొద్దునే వచ్చి వెళ్ళాను కదా నేను రాలేను అని అందంట. రేపు పొద్దున వస్తానులే అని చెప్పి. బట్ ఈవినింగ్కి చనిపోయారు. సో అది అమ్మ తీసుకోలేకపోయింది. అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఎంజియోగ్రామ్ చేయించాను ఆ టైంలో. కార్డియో ప్రాబ్లం ఉంది అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్. అమ్మ ఈ రోజుకి ట్యాబ్లెట్ ఒక్క పూటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ. సో నేను ఆ టైంలో డాడీ ఉన్నారు కానీ పెద్దదాన్ని నేనే, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా. సో ఆ టైంలో చాలా ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో, ఒక అమ్మాయిగా నేను అరే అబ్బాయి అయితే బాగుండేదేమో, ఇంకా 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 ఏదైనా జాబ్స్లో కానీ ఏదైనా నేను చేయొచ్చేమో, ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా అని అనుకున్నా. ఆ టైంలో చాలా ఏడ్చేసాను. అంటే అమ్మ ఒక్క క్షణం అమ్మ లేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపించేసింది అనమాట. ఎందుకంటే ఆవిడే నాకు వీక్నెస్, ఆవిడే నాకు స్ట్రెంగ్త్. సో ఎలా ఓవర్కమ్ చేశారు ఆ టైంలో? ఇంకా నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నాను. డాడీ కూడా చెల్లి వాళ్ళని నేనే చూసుకున్నా. అంటే వాళ్ళు కొద్దిగా వీక్ అయిపోతారు కదా ఆ టైంలో, వాళ్ళని నేనే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండి కామ్ డౌన్ అనుకుని సో హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా నేనే చూసుకున్నా. మా అత్త వచ్చారు, మేనత్త. సో మా అత్త కూడా నాకు ధైర్యం చెప్పింది. వాళ్ళని కూడా నేనే కూల్ చేస్తూ ఉన్నాను. డాక్టర్స్ చెప్తున్నారు ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం రిజల్ట్ వస్తుంది అనేది బయట హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయిందంటే, ఎంజియోగ్రామ్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి 2 hours పట్టింది నాకు. 10th క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా అంత భయం? అస్సలు భయపడలే. ఎప్పుడు చదువు విషయంలో కానీ ఎప్పుడు అంత భయపడలే, కానీ అమ్మ విషయంలో మాత్రం, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా. బట్ అమ్మ అనేది ఒక చాలా ఎమోషనల్. సో అంతే. ఆ టైంలో బాగా పీక్స్లో వెళ్ళిపోయాను అనమాట నేను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.